జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు వద్దలాలే మేడే వద్దలాలే మేడే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత సల్యూట్ ఆర్డర్ రెడ్ సల్యూట్ కార్మిక వర్గ ఐక్యత వర్ధిల్లాలి కార్మిక వర్గ ఐక్యత రెడ్ సల్యూట్ మేడే రెడ్ సల్యూట్ మేడే మేడే సంవత్సరం మనం జరుపుకునే క్రమంలో పండుగగానో వేడుకగానో ఉన్నాం. పండగ ఎక్కువగా పండగ రాలా. ఇంకా కార్మిక వర్గానికి ఏ రోజైతే విముక్తి అంటే ఈ దోపిడీ నుంచి శ్రమ దోపిడీ నుంచి వేదన సమస్యలు ఆర్థిక బాధలు పీడన మంచి జీవితం ఎప్పుడైతే లభిస్తుందో ఈరోజు కార్మిక వర్గం మన దేశంలో కార్మిక వర్గం సౌకర్యవంతమైన అన్ని రకాల జీవితానికి అర్హతను నోచుకుందా? లేదు. ఎందుకని ఈరోజు కష్టపడి సంపద సృష్టించేది ఎవరు? మిగులు కష్టజీవులు రైతులు. కానీ ఏం చెప్తున్నారు నాయకులు? సంపద సృష్టించేది పెట్టుబడిదారులు అంటున్నారు. కార్మికులు లేకుండా సంపద సృష్టి జరుగుతుందా? మీరందరూ లేకుండా ఈ ట్రిపుల్ విద్యార్థులు మంచి చదువుకుని గొప్ప పొజిషన్లోకి వెళ్ళగలరా? అందరూ సర్వీస్ లేకుండా. కాబట్టి సంపద సృష్టికర్తలైన కార్మిక వర్గం గత కొన్ని వందల సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా పీడనకు గురవుతోంది, దోపిడీకి గురవుతోంది. ఎప్పుడైతే కార్మిక వర్గం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఐక్యం అవ్వాలి, ఐక్యం అయ్యి కార్మిక వర్గం రాజ్యాన్ని పరిపాలించే దశకి రావాలి. ఈరోజు మొత్తం మన సమస్యలన్నిటికీ మూలం ఎవరు? రాజ్యాన్ని ఏలుతున్నది ఎవరు? వాళ్ళ విధానాలు. మీరు అందరికీ పర్మనెంట్ ఉద్యోగాలు ఎందుకు చేయరు? ఇప్పుడైతే పర్మనెంటేగా మూసేస్తారా? కానీ పర్మనెంట్ ఉద్యోగాలు ఇస్తే ఎక్కువ జీతాలు ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వ్యవస్థను తీసుకొచ్చి దోపిడీ జరుగుతుంది. విద్యార్థులకి బోధించే ఫ్యాకల్టీకే పర్మనెంట్ చాలా మందికి లేదు. అనేక పోరాటాలు చేశాం. మరి హౌస్ కీపింగ్ కానీ సెక్యూరిటీ కానీ ఇతర నాన్ టీచింగ్ కానీ పరిస్థితి అయితే దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ గ్లోబలైజేషన్ పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగస్తుల యొక్క సంక్షేమం పట్టించుకోకుండా ఎంతసేపు పెట్టుబడిదారుల సంక్షేమమే ప్రధానమైన ఎజెండాగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కానీ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి కానీ మనం గమనిస్తాం. నిన్న మొన్న చూసాం మనం టీవీల్లో పెద్ద హల్చల్ చేసింది. ఫీజులు ఎందుకు దొరకలేదంటే తీగలాగితే ఏమైంది? కాంట్రాక్టర్లకి ఎక్కువ రేటుకి ఇవ్వాల్సిన కమర్షియల్ రేటుకి ఇవ్వాల్సిన డీజిల్ని బల్క్గా కొన్ని కోట్ల లీటర్లు తరలించడం వల్ల సంక్షేమం వచ్చింది. అనేక మంది ఇబ్బంది పడ్డారు. మనం చూసాం. అంటే ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కంటే కూడా కాంట్రాక్టర్లు పెట్టుబడిదారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తోంది. మోసం కూడా చేస్తోంది. చట్టాన్ని ఉల్లంఘిస్తోంది. కాబట్టి కార్మిక వర్గం ఎప్పుడైతే అధికారంలోకి రాగలుగుతుందో, ఈరోజు సిఐటియు ఎజెండా ఏంటి చాలా మంది తెలుసు తెలీదు. సిఐటియు ప్రధానమైన లక్ష్యం ఏంటి? మనందరూ సిఐటియు కోసం ఎందుకు పనిచేస్తున్నామంటే ఈ దేశంలో ఇప్పుడున్న పెట్టుబడిదారీ వ్యవస్థను కూల్చేసి వ్యవస్థని నిర్మించే రోజునే కార్మిక వర్గానికి శాశ్వత విముక్తి లభిస్తుంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారీ వ్యవస్థ మనం చూస్తున్నాం. ఏం జరుగుతోంది? కార్మికులు ప్రజలు ఎంతమందినైనా చంపేసి యుద్ధం పేరుతో ఈరోజు ప్రపంచ పెట్టుబడి శాసిస్తోంది. ప్రపంచంలో అమెరికాని కానీ అనేక దేశాలను కానీ ఎవరు శాసిస్తున్నారంటే పెట్టుబడి శాసిస్తోంది. ఆ పెట్టుబడి ఏమి లాభాలు వస్తే దాంట్లో పెట్టుబడి పడుతుంది. ఈరోజు ప్రపంచంలో అమెరికా, యూరోప్ అనేక దేశాల్లో ఇండస్ట్రియల్ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ అంటారు. అంటే ఆయుధ కర్మాగారాలలో పెట్టుబడి పెడుతున్నారు. డ్రోన్స్, మిసైల్స్, బాంబులు వ్యాపారం చాలా లాభసాటిగా ఉంది ఈ సంస్థలకి. మరి వాళ్ళ లాభం పెరగాలంటే ప్రపంచంలో నిరంతరం యుద్ధాలు జరగాలి. చేసుకోవాలి. ఇది వాస్తవం.
వాస్తవం కామ్రేడ్. ఈరోజు ప్రపంచంలో జరుగుతున్న యుద్ధం, ఇరాన్కి అమెరికాకి జరుగుతున్న యుద్ధం ఆగడానికి కారణం ఏంటంటే అమెరికా తన ఆయుధాలని అమ్ముకోవాలి, అమెరికా ఆయుధ సంస్థల లాభాల కోసం ఈరోజు ప్రపంచంలో యుద్ధం జరుగుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రపంచం అమెరికా ప్రభుత్వం కానీ మరో ప్రభుత్వం కానీ భారతదేశ ప్రభుత్వం కానీ ప్రజల సంక్షోభం కోసం ఉంటే అంటే ప్రజలు చచ్చిపోయినా పర్వాలేదు, తమ ఆయుధ కంపెనీలకి లాభం చేకూర్చాలి. ఈరోజు పాలకుల యొక్క కంపెనీలకి ఇతర పెద్ద పెద్ద పెట్టుబడిదారుల లాభాల కోసమే ఈ దేశంలోనూ ప్రపంచంలో అనేక దేశాల పాలకులు ప్రధానమైన ఎజెండాగా ఉంది. కాబట్టి మనం అర్థం చేసుకోవాలంటే కార్మికులు సంక్షేమము, కార్మికులు 190% మందిగా ఉండే ప్రజానీకుల యొక్క సంక్షేమము ఎజెండా ప్రధానంగా ఎప్పుడు సాధ్యపడుతుందంటే సోషలిస్ట్ వ్యవస్థలో మాత్రమే సాధ్యపడుతుంది. సోషలిస్ట్ వ్యవస్థని నిర్మించేందుకు మనం దీర్ఘకాలంగా ఎజెండా పెట్టుకుని తాత్కాలికంగా మన క్రియేటివ్గా మన సమస్యల కోసం మనం పోరాటం చేయాలి. జీతాల పెంపుదల కోసం, ఇతర సదుపాయాల కోసం, సెలవుల కోసం, అలాగే మనందరం ఐక్యంగా ఉండి మన మీద ఒత్తిడి తీసుకురాకుండా మన ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం మన ఐక్యత అవసరం. వీటి కోసం మనం రోజువారీ నిరంతరం ఐక్యతతో పోరాటాలు చేయాలి. కానీ మనం ఒక విస్తృతమైన దీర్ఘకాలికమైన రాజకీయ లక్ష్యం కలిగి ఉండాలి. రాజకీయాలు లేకుండా మనం రాజకీయాలు చేసే పరిస్థితిలోకి రావాలి. కార్మిక వర్గం రాజకీయాలు చేయాలి. కార్మిక వర్గం రాజకీయ దృక్పథం కలగాలి. ఏమిటా రాజకీయ దృక్పథం అంటే కార్మిక వర్గానికి సోషలిజాన్ని నిర్మించాలి. దేశంలో సోషలిస్ట్ వ్యవస్థ నిర్మితమైనప్పుడు మాత్రమే దేశంలో ఈ దేశం ఎంత వెనకబడి ఉంది. మన తర్వాత స్వతంత్రం వచ్చిన చైనా చూడండి ఈరోజు. ఎందుకంటే యూట్యూబ్ వచ్చింది, అందరూ చూస్తున్నారు ఇంటర్నెట్లో. చైనా అభివృద్ధి 100 సంవత్సరాల తర్వాత చైనాలో అభివృద్ధి చూస్తే చైనాలో ప్రజలందరికీ విద్య, వైద్యం, మొత్తం సదుపాయాలు, ఉద్యోగం, భద్రత అన్ని ప్రభుత్వాన్ని తెప్పింది. ఉద్యోగం కల్పించడం ప్రభుత్వం బాధ్యత, వైద్య సదుపాయాలు ప్రభుత్వం బాధ్యత. ఏం జరిగినా విద్య ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుంది. మరి ఆ సంపదని అక్కడ దేశ అభివృద్ధి కోసం వినియోగిస్తున్నారు. మన కళ్ళ ముందు ఈరోజు చైనా ఒక ఉదాహరణగా కనపడుతోంది. కాబట్టి చైనా ఆర్థిక వ్యవస్థని దెబ్బతీయాలంటే ఏం చేయాలో ఈరోజు పెట్టుబడిదారీ వ్యవస్థ కోసం చేస్తుంది. కానీ పెట్టుబడిదారీ సమాజం, సామ్రాజ్యవాదం అమెరికా వల్ల కావట్లా. జనాలను చంపడానికి ఈరోజు అమెరికా సిద్ధమైపోయింది. కాబట్టి కామ్రేడ్స్, మేడే సందర్భంగా మనము మన యొక్క లక్ష్యం, మన యొక్క ప్రధానమైన లక్ష్యం, దీర్ఘకాలిక లక్ష్యం సోషలిజము. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ సోషలిజం సాధన కోసం సిఐటియుగా ఈ దేశంలో కార్మిక వర్గాన్ని విస్తృతంగా ఐక్యం చేసి పోరాటాలు చేయాలి. ఇప్పటికి మనం అనేక పోరాటాలు చేసాం, సమ్మెలు చేసాం. మనం ఒక్కలమే చేయలేదు. మొత్తం దేశంలో కార్మిక వర్గం మొన్న దాదాపు 25-30 కోట్ల మంది సమ్మె చేసాం. దేనికి? లేబర్ కోడ్లో తీసుకొచ్చారు. హక్కుల్ని రాసేసి మొత్తం 49 కార్మిక చట్టాలని, ట్రేడ్ యూనియన్ పెట్టుకునే హక్కు, ట్రేడ్ యూనియన్ యాక్టు, ఫ్యాక్టరీస్ యాక్టు, వర్క్మెన్స్ కాంపెన్సేషన్ యాక్టు, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్టు, ఇట్లాంటి యాక్టులన్నీ మనకి కొంత రక్షణ కల్పిస్తున్నాయి. ఈ హక్కులన్నీ తీసేసి, చట్టాలన్నీ రద్దు చేసేసి ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు అని పేరు పెట్టింది. ఈ లేబర్ కోడ్ల వల్ల మనకి కార్మికులకి రక్షణ లేకుండా పోతుంది. మనకి సమ్మె చేసే హక్కు, మన సంఘం పెట్టుకునే హక్కు, ఇవన్నీ ఈరోజు తీవ్రమైన ప్రమాదంలో పడ్డాయి. కాబట్టి మన ఈరోజు ప్రధానమైన ఎజెండాగా ఉంది ఈ లేబర్ కోడ్ వెనక్కి తీసుకుని కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్. అదే డిమాండ్తో మొన్న మనం సమ్మె చేశాం కామ్రేడ్స్. ఫిబ్రవరి నెలలో అనేక సంఘాలు పాల్గొనలా. మనందరం చైతన్యంతో మనం అనేక మొత్తం 25-30 కోట్లు సమ్మె చేస్తేనే ప్రభుత్వం దిగా ఉంటుంది. మరి దేశంలో కార్మిక వర్గం ఎన్ని కోట్లు ఉన్నారు? 70, 80, 100 కోట్ల పైన ఉన్నారు. మరి 100 కోట్ల కార్మికులు మొత్తం ఐక్యమైన రోజున నరేంద్ర మోడీ కాదు, వారి బాబు ఎవడైనా సరే దిగొచ్చి కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ మేడని దేనికి స్ఫూర్తిగా తీసుకోవాలంటే అంతర్జాతీయ కార్మిక ఐక్యత. ప్రపంచ కార్మికులారా ఐక్యంగా నేను మనం నినాదం ఇస్తున్నాం. ప్రపంచ కార్మికులారా ఐక్యం కంటే నినాదం దేనికోసం? దేశంలో, ప్రపంచంలో అన్ని దేశాల్లో కార్మికులు ఐక్యమై తమ డిమాండ్స్ కోసం ఒక వాయిస్ వస్తే గానీ వివిధ పాలకులు, వివిధ దేశాల్లో పాలకులు సంక్షేమం కోసం పాటుపడే పరిస్థితి రాదు. కాబట్టి
ప్రపంచ కార్మికులారా ఏకం కండి నినాదం ఇచ్చే క్రమంలో సిఐటిగా మనం ఈ దేశంలో ఈ ప్రాంతంలో కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడానికి మనంతా ముందు భాగానికి రావాలి, కృషి చేయాలి. రాబోయే రోజుల్లో కార్మిక వర్గాన్ని ఐక్యం చేసే దాంట్లో కార్మిక వర్గ పోరాటాల్లో ట్రిపుల్ కార్మికులుగా అగ్రభాగాన్ని ఉండాలని నూజివీడులో కోరుతూ నాకు ఈ సందర్భంగా మీతో మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన అందరికీ అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.